ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. ఆగ్నేయాసియాలో అత్యంత కీలకమైన ఈ రెండు దేశాల మధ్య రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, వాణిజ్యం, విద్య, సంస్కృతి వంటి రంగాల్లో ఏకంగా 20 చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీకి జకార్తాలో లభించిన అపూర్వ స్వాగతం, అక్కడి పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిచ్చాయి. ఈ చారిత్రక పర్యటనలో అన్నిటికంటే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది రక్షణ రంగంలో జరిగిన భారీ ఒప్పందాలే. ఇప్పటికే భారత్ సగర్వంగా తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను వాడుతున్న ఇండోనేషియా తాజాగా వాటి కొనుగోళ్లను మరింత పెంచేందుకు మొగ్గు చూపింది. దీనితో పాటు భారత స్వదేశీ రక్షణ సాంకేతికతకు మకుటాయమానంగా నిలిచిన అస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను సైతం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ క్షిపణులను ఇండోనేషియా వాయుసేనకు చెందిన సుకోయ్ 30 యుద్ధ విమానాల్లో అమర్చేందుకు భారత్కు చెందిన రక్షణ దిగ్గజం భారత డైనమిక్స్ లిమిటెడ్ పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించనుంది. అలాగే సముద్ర మార్గంలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన సబాంగ్ పోర్ట్ సంయుక్త అభివృద్ధిపై కూడా ఇరు దేశాలు ముందడుగు వేశాయి. డిజిటల్ విప్లవంలోనూ భారత్ తన మార్కును ఇండోనేషియాలో గట్టిగా చాటింది. మన దేశంలో సంచలనాలు సృష్టిస్తున్న యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఇండోనేషియాలో అమలు చేసేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనివల్ల ప్రయాణికులు, వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలు అత్యంత సులభతరం కానున్నాయి. అలాగే భారత ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నమూనాలోనే ఇండోనేషియా ఐఓఎన్ పేరిట సరికొత్త డిజిటల్ కామర్స్ నెట్వర్క్ ను ప్రారంభించనున్నారు. మరో విశేషం ఏంటంటే భారత ఎన్నికల వ్యవస్థపై ఉన్న నమ్మకంతో 2029లో జరగబోయే ఇండోనేషియా సాధారణ ఎన్నికల కోసం అక్కడి అవసరాలకు తగినట్లుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల రూపకల్పనలో భారత ఎన్నికల నిపుణులు సాంకేతిక సహాయం అందించనున్నారు. మరోవైపు విద్య, సాంస్కృతిక, పారిశ్రామిక రంగాల్లోనూ కీలక అడుగులు పడ్డాయి. భారత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐఎం బెంగళూరు తన మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే అక్కడి చారిత్రక పంబ్రానన్ ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణ పనుల కోసం భారత్ అత్యాధునిక సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఇక ఉక్కు, నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ యూనిట్లలో భారత్ పెట్టుబడులు పెట్టనుంది. భారత్ ఇండోనేషియా బంధాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లేందుకు గాను భారత నరేంద్ర మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవ్ సుబియాంతో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భీమ్టాంగ్ ఆదిపూర్ణను ప్రదానం చేసి గౌరవించారు. జకార్తాలో జరిగిన భారత ప్రవాసుల సమావేశంలో అధ్యక్షుడు ప్రబోవ్ మాట్లాడుతూ తాను DNA టెస్ట్ చేయించుకుంటే భారతీయ మూలాలున్నట్లు తేలిందని సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాక భారతీయ సంగీతం వినబడగానే తన శరీరం పులకరించిపోతుందని చెప్పగానే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. జకార్తాలో భారత సంతతి ప్రజలు అందించిన ఘన స్వాగతానికి, చూపిన అపారమైన ప్రేమాభిమానాలకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.